వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుల్ని పోలీసులు అదుపు తీసుకుంటున్నట్లుగా 47 నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని వెంట ఉండి షాడో ఎమ్మెల్యేగా బాధ్యతలు వహించిన దుక్కుపాటి శశిభూషణ్తో పాటు పాలడుగు రాంప్రసాద్, అలాగే ఇంకో వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా ముగ్గురికి కూడాను నోటీసులు జారీ చేశారు. అంటే నానికి సంబంధించి ఈ ముగ్గురు కూడాను 3 విభాగాలుగా అక్కడ పనిచేసేవారని, వీళ్ళందరూ కూడాను నానికి సంబంధించి ముఖ్య భూమిక వహిస్తూ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించేవారని చెప్పి కూడాను స్థానికులు చెప్తున్నారు. 2 దశాబ్దాల పాటు ఏకదాటిగా గుడివాడ నియోజకవర్గాల్లో తనదైన ముద్ర వేసిన కొడాలి నానికి సంబంధించిన ఆ వ్యక్తులని ఒక్కొక్కరిని కూడాను పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ప్రస్తుతం ఆ చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గతంలోనే సోషల్ మీడియాకు సంబంధించిన వారిని కూడాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారందరూ కూడా ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎవరైతే నానికి సంబంధించిన ముఖ్య అనుచరుగను గతంలో ఏదైతే రావి కుటుంబానికి సంబంధించి సన్నిహితంగా ఉన్న వ్యక్తి, అటు నాని రాజకీయ అరగంటంలో ప్రధాన భూమిక పోషించిన దుక్కుపాటి శశిభూషణ్తో పాటు నానితో పాటు పొలిటికల్ ట్రావెల్ చేసిన పాలడుగు రాంప్రసాద్, వీళ్ళిద్దరూ కూడా లెఫ్ట్ రైట్గా అటు కొడాలి నానికి మా బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరితో పాటు ఈ 5 ఏళ్ల కాలంలో అటు గుడివాడలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కూడాను అటు నానికి సన్నిహితంగా ఉండే నేపథ్యంలో వాళ్ళందరినీ కూడాను 47 నోటీసులు జారీ చేశారు. రేషన్ గోదాములకు సంబంధించి వ్యవహారంలో వీరికి నోటీసులు అందజేసినట్లుగానే పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత గతంలో ఏదైతే తప్పులు చేశారో వాటికి సంబంధించి చాలా వరకు కూడాను ఆ ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయని వాటి మీద కూడాను పోలీసులు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడాను ముందు అనుచర గణాన్ని అదుపులో తీసుకున్న తర్వాత మాజీ మంత్రి కొడాలి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని అటు గుడివాడకి చెందిన రాజకీయ నాయకులతో పాటు గుడివాడ పోలీసులు కూడా కొన్ని సంకేతాలు అయితే ఇస్తున్నారు.